తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య కొట్లాట సాగుతోంది. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు 60 రోజులు పడిగాపులు కావాల్సి వస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళిక లేదని బండి సంజయ్ ఆరోపించారు. దళారుల బారిన పడి మోసపోకూడదని రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఉంటుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అధిగతిలేదు మీ దగ్గర. జూలై 2న ఉప్పల్ భగాయత్లో మిలియన్ మార్చ్ను తలపించేలా భూ పోరాటం చేస్తామన్నారు కల్వకుంట్ల కవిత. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ ప్రకటన చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఉద్యమకారులకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు కవిత.